వైభవంగా ప్రారంభమైంది. కదిరిలోని మానవీధుల గుండా ప్రారంభమైన రథోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు స్థానిక శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్. ఈరోజు లక్షల సంఖ్యలో హాజరయ్యే రథోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో కదిరి ఎమ్మెల్యే ఈ బ్రహ్మరథోత్సవాన్ని లక్షలాదిగా భక్తులు తరలిస్తారు. పేరు మీద దేవుడిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు, మోక్ష ప్రాప్తిస్తుందని చెప్పేసి అందరూ నమ్ముతారు. అంతేకాకుండా వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పేసి కూడా బలంగా నమ్ముతారు. ఈ రోజున ప్రతి బ్రహ్మరథోత్సవం కూడా మా కొత్త పాఠాలు నేర్పుకునే ఉంటాం. గతంలో చేసిన దానికంటే మెరుగైనటువంటి ఏర్పాట్లు చేయాలనే ఆలోచన ప్రతి రథోత్సవంలో కూడా ప్రతి బ్రహ్మోత్సవంలో కూడా జరుగుతూనే వస్తుంది. అందుకు అనుగుణంగానే మీరు గమనిస్తే గడిచిన సంవత్సరాలుగా మార్చుకుంటూనే వస్తున్నాము, ఏర్పాట్లలో ఇంకా అధిగమిస్తూనే వస్తున్నాము. గతంలో అన్నదానం తిరుమలలో చేస్తూ ఉంటే ఈసారి ఊరు బయటే వచ్చినటువంటి భక్తాదులకు జర్మన్ టెంట్లు వేసి వాళ్ళ కూలర్స్ పెట్టేసి ఎండలో ఇబ్బంది పడతారు బయట నుంచి వచ్చినట్లు అని చెప్పేసి వాళ్ళు కూర్చోవడానికి, సేద తీరడానికి తాగునీటితో పాటు భోజన వసతి కూడా లక్షలాది మందికి ఏర్పాటు చేయడం జరిగింది. ఊరి 4 వైపులో కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ మీద గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున శానిటేషన్ కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరుగుతుంది. వీటన్నింటినీ పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు ఒక కమిట్మెంట్ ఇచ్చారు, ఓనర్షిప్ వచ్చింది. ఇది మాది అనే భావన, ఒక టుగెదర్నెస్ అనేది, ఇది మా ఊరు అనే ఆలోచన ప్రభుత్వంలో వచ్చింది, అధికారుల్లో వచ్చింది. దానికి అనుగుణంగానే ప్రతి కార్యక్రమం కూడా ఎప్పుడూ లేనటువంటి సంతోషం ప్రతి ఇంట్లో తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాము. వచ్చే సంవత్సరం మీరు గమనిస్తే ఈ గడిచిన 20 సంవత్సరాలు 20 నెలల కూటమి ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ప్రతి ఉత్సవం పెద్ద ఎత్తున చేస్తే 4 కోట్ల ఆదాయం పెరిగింది మా దేవస్థానం. మా ఆలోచన ఈ దేవస్థానం అభివృద్ధి ఇంకా పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచనలోనే మేము ఉన్నాము, ముందుకు పోతున్నాము. అందుకు మామూలుగా మాజీ శాసనసభ్యులు కావచ్చు, ఇతర కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, తారతమ్య భేదం లేకుండానే ముందుకు కలిసికట్టుగా పోతున్నాం ఊరు విషయం అని చెప్పేసి కూడా కొయ్యతో చేసిన విగ్రహాలు ఉన్నాయి, అవి అలాగే నిరంతరం సాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క కాదిరి లక్ష్మీ నరసింహస్వామి కూడా కాదిరం అనేటువంటి ఒక వృక్షంతో తయారు చేయబడిన విగ్రహంతో మొట్టమొదట ఉండేది. తర్వాత కృష్ణదేవరాయల కాలంలో మూల విగ్రహం, తర్వాత ప్రహ్లాద సమేతంగా ఉంది. నవనారసింహ క్షేత్రాల్లోని ప్రసిద్ధిగాంచిన వాటిలో ప్రహ్లాద సమేతమైన ఏకైక క్షేత్రం శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడ బ్రహ్మ రథోత్సవం 16 రోజుల పాటు జరగడమే కాకుండా రథోత్సవం రోజు మిగతా పూరి జగన్నాథ్లో 200 మంది లాగితే కూడా రథం ముందుకు కదిలేటువంటి ఒక బాల్ బేరింగ్ సిస్టమ్ ఉంటుంది. కానీ ఇక్కడ పురాతనమైనటువంటి పద్ధతిలో, సనాతనమైన పద్ధతిలో దాదాపు 4-5 వేల మంది రథోత్సవాన్ని లాగినా కూడా ఒక్కొక్కసారి ముందుకు కదలరు. అప్పుడు చిటాగొళ్ళ, గజ్జలపల్లి, మూర్తిపల్లి, వేరిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు వెనకాల పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. అప్పుడు రథం లాగినప్పుడే ముందుకు కదులుతుంది. ఈసారి ఈ ఇరుకు రోడ్లని వెడల్పు చేయడానికి, రథాన్ని ఇంకా బాగా అలంకారం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మనమందరము సహకరిద్దాం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రం యొక్క విశిష్టతను యావత్తు ప్రపంచానికి తెలియజేద్దాం.